ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన ఈ తెలంగాణ ఆవిర్భావం నుంచి ఏదైతే తెలంగాణ ముందు 14 సంవత్సరాలు ఈ పార్టీ తెలంగాణ కోసమే పనిచేసినటువంటి పార్టీ మళ్లీ 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేసినటువంటిది ఇవాళ రేపు మార్చి ఏప్రిల్లో మరి సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోవాలని చెప్పి నిన్న కేసీఆర్ గారు అన్ని గ్రామాల్లో అంతటా వాళ్లే కథానాయకులై పెద్ద ఎత్తున 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వజ్రోత్సవాలు చేసుకోవాలని చెప్పి పిలుపునిచ్చా ఉన్నాం. దానికి అనుగుణంగా ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమే. వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఎన్నికల కోసం పదవుల కోసం పనిచేస్తున్నాయి వేరే బీజేపీ గాని కాంగ్రెస్ పార్టీలు కానీ ఇవాళ కేవలం తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కాపాడడానికి గాని తెలంగాణ ఆత్మ గౌరవం పెంచడానికి గాని తెలంగాణను అన్ని విధాల కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి వేరే గెలుపు ఓటములు లెక్కలేవు. గెలుపు ఓటములు ఏదున్నా మరి బీఆర్ఎస్ పార్టీ ఆకాంక్ష కేసీఆర్ గారి ఆకాంక్ష ఒక్కటే, తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలి, తెలంగాణ మరి ప్రాంతం ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా తెలంగాణ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలనే ఒక లక్ష్యమే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. అందుకనే మున్ముందు కూడా ఈ తెలంగాణ పరిరక్షణ కోసం రాజకీయాల పక్కకు పెట్టి తెలంగాణను కాపాడుకోవడం కోసం మరి బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుంది. ఎందుకంటే ఇవాళ మరి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రంగం కూడా ఒక్కటి కూడా బాగుపడ్డట్లేదు. అనేక రకాలుగా కమిషన్ల కోసం ఏమైనా ప్రజాప్రతినిధులు ఉంటే కమిషన్లు కక్కుర్తి పడి కమిషన్లు ఎట్లా వసూలు చేయాలి, ఏ విధంగా డబ్బులు సంపాదించాలనే ఒక లక్ష్యం మాత్రమే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంది. కానీ ఈ తెలంగాణను కాపాడాలనే సోయి జ్ఞానం ఎక్కడ కూడా లేదు. ఎందుకంటే తెలంగాణ జీడీపీ తగ్గిపోయింది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది. అయినప్పటికీ వాళ్ళ జేబులు నింపుకోవడానికి మాత్రం ఇవాళ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తా ఉంది. మరి దాన్ని ఖచ్చితంగా తెలంగాణను కాపాడే బాధ్యత బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన నాయకుడు కేసీఆర్ గారు ఏదైతే దిశ నిర్దేశం చేసినటువంటి ఏదైతే ఉందో ఆయన ఆలోచన ఏదైనా తెలంగాణ కాపాడుకోవడం కోసం తెలంగాణను ముందు తరాలకు భావి తరాలకు పిల్లలకు మరి పునర్నిర్మాణం అంకితం కావాలనే భావనతో చేసినటువంటిది. కాబట్టి మనమందరం కూడా తెలంగాణను కాపాడుకునే భాగంలో ఈ సంవత్సరం అంతా తెలంగాణ ఏ విధంగా వచ్చింది, తెలంగాణ రావడానికి బీఆర్ఎస్ పార్టీ పాత్ర, కేసీఆర్ గారి పాత్ర ఏంది, ఏ భావోద్వేగాలకు గురి అయ్యి ఏ అహింస లేకుండా హింసా మార్గంతో లేకుండా మరి అద్భుతంగా తెలంగాణను సాధించినటువంటి వైద్యం, అదేవిధంగా 10 సంవత్సరాలు గొప్పగా భారతదేశ చిత్రపటంలో కేసీఆర్ గారి పరిపాలన ఒక సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే విధంగా చూసినటువంటి పరిపాలన, రైతు బంధు కావచ్చు, తర్వాత మిగతా ఉన్నటువంటి మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, తర్వాత ఆనాడు కేసీఆర్ గారు ఏదైతే రాజపేట మండల పార్టీ తర్వాత జిల్లా స్థాయి నాయకులందరూ, పత్రికా మిత్రులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ నెమిల గ్రామంలో ప్రమాదవశాత్తు తాడి చెట్టు మించెల్లి పడి చనిపోయినటువంటి కుటుంబాన్ని మేమందరం కలిసి పరామర్శించి వారికి ధైర్యం చెప్పి రావడం జరిగింది. ఈ ప్రభుత్వం చేనేత కార్మికులతో సహా కుల వృత్తులకు ఎక్కడ ప్రాధాన్యం ఇవ్వకుండా కుల వృత్తులను ఆత్మహత్యలు చేసుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి వైనం అవుపడతా ఉంది.
సేఫ్టీ మోకులు గీతా కార్మికులకు ఇంతవరకు ఇవ్వలేదు. సేఫ్టీ మోకులు ఇస్తే ప్రమాదాలు నివారణ జరుగుతుందని చెప్పి ఆనాడు కేసీఆర్ గారు గొప్పగా ఆలోచన చేస్తే అవి కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో 9,80,00,000 రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా ఈ 14-15 నెలల్లో ఒక్క రూపాయి విడుదల చేయకుండా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అది కాకుండా ఈనాడు నేత కార్మికులు దాదాపు 45 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆటో కార్మికులు 57 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. గీతా కార్మికులైతే లెక్కకు మించి దాదాపుగా ప్రమాదవశాత్తు ఆత్మహత్యలతోని అనేక మంది చనిపోతా ఉన్నారు. అన్నదాతలైతే ఈ రాష్ట్రంలో 475 మంది పిట్టలు రాలినట్టుగా ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వైనం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకప్పుడు అభివృద్ధి పదంలో ఉన్నటువంటి తెలంగాణ ఇవాళ ఆత్మహత్యల తెలంగాణగా మారిపోయిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా చదువుకునేటువంటి విద్యార్థులు, గురుకులాలలో చదువుకున్నటువంటి విద్యార్థులు కూడా పురుగులన్నంతో, వసతులు లేక అనేక ఇబ్బందులతోని ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వైనం మనందరికి కూడా కళ్ళకు కనపడ్డట్టుగా అవపడతా ఉంది. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం? రైతులకు రైతు రుణమాఫీ కాలేదు, మళ్ళా రోజొక అబద్దం చెప్పి ప్రజలను మోసం చేసి ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలనే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. దాదాపుగా రైతులకు ఎవ్వరికి కూడా ఒక 35% కూడా రుణమాఫీ జరగలేదు. ఇంకా రుణమాఫీ జరిగిందని చెప్పి గొప్పలు చెప్పి మోసం చేసేది. మళ్లీ ఇప్పుడు రైతు బంధు వేస్తామని చెప్పి ఆ రైతు బంధు కూడా ఎకరం అన్నారు, 2 ఎకరాలు అన్నారు, 3 ఎకరాలు అన్నారు. తుదకు 10 గుంటలున్నాయనకు కూడా రాలేదు. అంటే సేమ్ రైతు రుణమాఫీ ఏ విధంగా జరిగిందో రైతు బంధు కూడా ఆ విధంగా చేసి రైతులను మోసం చేయాలనే ఒక ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ రాజపేట మండలంలో అనేక మంది పాడిని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రాజు గొప్పగా 4 రూపాయలు లీటర్కు బోనస్ ఇస్తా అన్నటువంటి మాట ఏమైందని చెప్పి పాలకులకు కనీసం సిగ్గు శరమన ఉండాలి. ఒక్క రూపాయి కూడా పెంచకుండా మరి పాడి పరిశ్రమ ఉన్నటువంటి వాళ్ళను కూడా, పాడి రైతులను కూడా ఇవాళ మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఇవాళ ఏ ఒక్క దాంట్లో కూడా ఏ ఒక్క పని కూడా అవుతుందా అంటే ఎక్కడ కూడా జరిగినట్టు లేదు. ఇవాళ మనం చూస్తా ఉన్నాం. మరి 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మికి మేము తులం బంగారం ఇస్తా అన్నారు. కానీ మరి తులం బంగారం ఎక్కడ పోయిందో ఎక్కడ కూడా ఒక్క దగ్గర కళ్యాణ లక్ష్మి చెక్కులు అది ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. కేసీఆర్ కిట్టు పాపం బాలంతలకు కేసీఆర్ కిట్ ఇస్తే ఆ బిడ్డ కూడా పౌష్టికాహారం తిని మంచిగా అద్భుతంగా జరిగేది. కానీ ఇవాళ కక్కసుతోని కేసీఆర్ గారి కోపంతోని మరి ఇవాళ కేసీఆర్ కిట్ను కూడా మరి బంద్ చేసి వాళ్లకు బాలంతలకు కూడా మోసం చేస్తున్నటువంటిది ఈ ప్రభుత్వం. అదేవిధంగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల అకౌంట్లో వేస్తా అన్నటువంటి మాట మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్దమైతా ఉన్నారు. ఇక్కడ ఈ మండలం నుంచి కాకుండా మరి మొత్తం యావత్తు ఎక్కడ కూడా ఎక్కడికక్కడ 2,500 రూపాయలు అకౌంట్లో వేయకుంటే మరి ఖచ్చితంగా నిలదీసే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ